హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి తెలంగాణకు సంబంధించినటువంటి టీఎస్పీసీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మనకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దాని ప్రకారమే మనకి రేపు గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఈ న్యూస్ ఎందులో వచ్చిందంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిందనమాట. మీ అందరికీ తెలిసిందే కదా, టీఆర్ఎస్ పార్టీకి మనకి నమస్తే తెలంగాణ ఎట్లనో ప్రస్తుతానికి కాంగ్రెస్కి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి V6 అనేవి సేమ్ అట్లనే అనమాట. టీఆర్ఎస్ పార్టీకి ఎట్లయితే నమస్తే తెలంగాణ పత్రికను ఇప్పుడు కాంగ్రెస్కి ఏబిఎన్ అండ్ V6 రెండు కూడా న్యూస్ పేపర్లు అనమాట. సో ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మనకి ఈరోజు న్యూస్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, డేట్ కూడా ఉంది, జనవరి 31 మధ్యాహ్నం 3:26కి మనకి ఈ న్యూస్ అనేది వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూద్దాం, టీఎస్పీసీ గ్రూప్ 1 నోటిఫికేషన్, తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. 2 సార్లు రద్దయిన గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి బుధవారం నాడు కీలక ప్రకటన వెలువడనుంది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరో 96 పోస్టులు కలిపి 600 పోస్టులకి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం. అండ్ కిందికి రండి. కాగా 2022 ఏప్రిల్లో మనకి పాత నోటిఫికేషన్ అనేది వచ్చింది. 3,50,000 మంది అప్లై చేశారు, 2,80,000 మంది హాజరయ్యారు. ఇవన్నీ కూడా 2 సార్లు కూడా క్యాన్సిల్ అయ్యాయి. మరి కొన్ని పోస్టులతో కలిపి గ్రూప్ 1 అనేది రాబోతుంది అనమాట. ఓకేనా, టోటల్గా 96 పోస్టులు అనేవి కొత్త పోస్టులు కలవబోతున్నాయి. టోటల్గా 600 పోస్టులు అనమాట. 96 కలిస్తే ఎంత అవుతుందంటే 599 పోస్టులు అవుతుంది. అంటే ఇంకా 600 పోస్టులకి మనకి రేపు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట గ్రూప్ 1 సంబంధించి. సో కాబట్టి మనకి చూద్దాం, ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఉండే అవకాశం ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని రకాల ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. రేపు ఈవినింగ్ లోపు, రేపు నైట్ వరకల్లా అయినా సరే మనకి గ్రూప్ 1 సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు 5 లోపు మనకి వేకెన్సీ వివరాలు రావాలి. అవన్నీ కూడా వచ్చేసాయి. ఇక్కడ చూసుకోండి, 96 పోస్టులు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రూప్ 1 వేకెన్సీ, ఎక్స్ట్రా వేకెన్సీ ఉన్నది 96. ఆల్రెడీ 503 వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ వేకెన్సీ సంబంధించి 96 ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కలిపి గ్రూప్ 1 సంబంధించి సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. కొత్త వాళ్ళకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇదండి మనకి గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.